దైవజనులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తున్నాను. చివరి రోజు యొక్క ప్రార్థన కొడుకుతో ఈ యొక్క సభలు ముగించబడుతున్నాయి. ఈ చెప్పబడిన ఈ 3 రోజులు మనం ఎంత ఆత్మీయంగా దీవించబడ్డామో మనందరికీ తెలుసు. నిజంగా అయితే నేను చాలా దీవించబడ్డాను. దంపతుల మీటింగ్లో నేను ఎప్పుడు కూర్చోలేదు, ఎందుకంటే జర్నీ అని అలసిపోవడం, మార్నింగ్ ఈవినింగ్ ఉండడం వల్ల నాకు కొంచెం నేను కూర్చోను, అంటే ఒక్కదానే వస్తాను కాబట్టి కూర్చోను. కానీ నేను అనుకోకుండా కూర్చోవాలనుకొని కూర్చున్నాను. కూర్చుంటే నిజంగా దైవజనులు మరి జెన్నీ కృష్ణప్రయ్య గారు చెప్పిన ప్రతి మాట ప్రతి ఒక్కరి దంపతి జీవితంలో జరుగుతూ ఉంటుంది. కానీ ఎవరైతే తగ్గించుకుంటారో ఆ కుటుంబం అలా ముందుకు ఎదుగుతూ దీవించబడుతుంది, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని దైవజనులు చెప్పారు. నిజంగా చాలా అమూల్యమైన మాటలు నేను చాలా విన్నాను. దేవుని మహింపరిచాను. అయ్యగారిని బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాళ్ళు చాలా అనుభవజ్ఞులు, ఎన్నో చూసి ఉంటారు. దేవుని మాటలు ఇంకా ఎన్నో నేర్చుకొని అనేకులకు వినిపిస్తూ దేవుని ఆమెను మహింపరుస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ. నన్ను ప్రేమతో ఆహ్వానించిన అన్నయ్య జ్యోతివదిన గారికి నా వందనాలు, వారి కుటుంబ సభ్యులందరికీ నా